సో ఇప్పుడే పైన్ ఫారెస్ట్ దగ్గరికి వచ్చిన, లోపలికి అలౌడ్ లేదంట, ఏదో రెడ్ అలర్ట్ ఉందంట రెయిన్ వల్ల. అండ్ దీని లోపల లేక్ ఉంటుంది, ఆ లేక్ కూడా ఫుల్ ఉంది వాటర్ తోటి, అలౌ చేయట్లేదు ఇక్కడ. సో పైన్ ఫారెస్ట్ క్లోజ్ ఉండడంతో నెక్స్ట్ నేను 9th మైల్ దగ్గరకు వచ్చిన. దీన్ని షూటింగ్ పాయింట్ అంటారు. తెలుగు మూవీస్ కానీ హిందీ మూవీస్ కానీ ఊటీలో పాత సినిమాలు అయితే చాలా షూట్ అవుతుండే. ఇంకో ప్లేస్ కూడా ఉంటుంది గోల్ఫ్ కోర్ట్, అక్కడ కూడా చాలా మూవీస్ షూటింగ్ అయినాయి. సో ఇప్పుడు 5 వరకు నడుచుకుంటూ వెళ్ళాలి, వెళ్తే వ్యూ పాయింట్ ఉంటుంది. సో లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఫుల్ గాలి కొడుతుండే, కనీసం నుంచోడానికి కూడా రాలే. ఎక్కడ జారిపోతామని చెప్పి కింద కూర్చున్నాం. దీన్ని 9th మైల్ షూటింగ్ పాయింట్ అంటారు. మొత్తం ఎటు చూసిన ఫుల్ ఫాగ్ ఉంది. సో వ్యూ అండ్ వెదర్ చాలా బాగుంది. కొంచెం సేపు టైం స్పెండ్ చేసిన ఇక్కడ అండ్ రిటర్న్ అవుతున్నా. నెక్స్ట్ ఇక్కడ నుండి పాయకరా వాటర్ ఫాల్స్ వెళ్దాం అనుకుంటున్నా. సో పాయకరా వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చిన, మెయిన్ రోడ్ మీద పార్క్ చేసి ఇట్లా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే. సో ఇటు నుండి ఒక 300 మీటర్స్ నడుచుకుంటూ కిందికి వెళ్ళాలి. మెయిన్ రోడ్ మీద నుంచి ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ అన్నట్టు. ఫుల్ ఫాగ్ ఉంది దారంతా. మౌంటైన్స్, వాటర్ ఫాల్స్ అండ్ ఫాగ్.
క్రేజీ కాంబినేషన్ అసలు. వాటర్ ఫాల్ చాలా బాగుంది, దాని వ్యూస్ చాలా బాగున్నాయి, ఫాగ్ వస్తుంది పోతుంది. కాకపోతే ఇక్కడ వాటర్లో దిగడానికి లేదు, ఓన్లీ వ్యూ చూసి ఎంజాయ్ చేయాలంటే. పాయకరా వాటర్ ఫాల్స్ నుంచి రిటర్న్ అవుతున్నా. లైట్గా చినుకులు, ఫుల్ ఫాగ్, వాటర్ ఫాల్స్, మౌంటైన్స్, క్రేజీ ఉంది వ్యూ అయితే. సో కొంచెం సేపు ఉన్నాయి ఇక్కడ, రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. ఇంకా పాయకరా వాటర్ ఫాల్స్ దగ్గర నుండి పాయకరా లేక్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇన్ కేస్ బోటింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళొచ్చు. నేను ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళిన పాయకరా లేక్కి, సో ఈరోజు అయితే స్కిప్ చేస్తున్నా. దొడ్డపేట రీచ్ అయిపోయినా, ఇప్పుడే బైక్ పార్క్ చేసి చూసిన అన్ని ప్లేసెస్లో కన్నా ఇక్కడే ఫాగ్ ఎక్కువ ఉంది. రోడ్ అయితే అస్సలు కనిపించలే. అండ్ బైక్ ఉన్న ఫాగ్ ల్యాంప్స్ చాలా యూజ్ అయినాయి. అండ్ మ్యాండేటరీ కూడా ఇట్లాంటి ప్లేస్కి వస్తాయి. అబ్బో, ఫుల్ ఫాగ్ ఉంది. ఏం కనిపించట్లేదు అసలు, మొత్తం ఫాగే ఉంది. కొంచెం ముందున్న ఒక 4 చెట్ల వరకు కనిపిస్తున్నాయి అంతే. బోర్డ్స్ పెట్టున్నాయి, ముకుర్తి పీక్ వ్యూ, ఊటీ టౌన్ వ్యూ, కర్ణాటక బార్డర్ వ్యూ అని. కాకపోతే ఇంటి నుంచే చూస్తే మాత్రం ఫాగ్ తప్పింకి ఏం లేదు. సో ఇక్కడైతే పెద్దగా చూడడానికి ఏం లేదు. ఆల్రెడీ వేరే ప్లేసెస్కి వెళ్ళి మంచి వ్యూస్ చూస్తుంటే ఈ ప్లేస్ అయితే స్కిప్ చేయొచ్చు. ఇన్ కేస్ ట్రెక్కింగ్ ఉంటే మాత్రం చేయొచ్చు, మజా వస్తుంది. బట్ ట్రెక్కింగ్ అయితే క్లోజ్ ఉంది, ఓన్లీ వ్యూ కోసమే రావాలి. గుడ్ మార్నింగ్. నేను ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని రూమ్కి వెళ్ళి వర్క్ చేసుకొని పడుకున్నా. అండ్ ఈరోజు ప్రజెంట్ నేను ఊటీ రైల్వే స్టేషన్లో ఉన్నా. ఊటీ టు కూనూర్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నా. ఇప్పుడు ట్రైన్లో వెళ్తా. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ నేను ఊటీయే రావాలి, ఎందుకంటే బైక్ ఇక్కడే ఉంది. సో అక్కడి నుంచి రిటర్న్ ఐదర్ బస్లో వస్తా, లేకపోతే కూనూరు నుండి 10:30కి మళ్ళీ ఊటీకి ట్రైన్ ఉందంట. ఇన్ కేస్ అది దొరికితే దాన్ని వస్తా. Passenger via Lovedale has been cancelled today. ఈరోజు ట్రైన్ క్యాన్సిల్ అయిందంట. హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇప్పుడు చెప్తున్నారు. సో ట్రైన్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి రూమ్ దగ్గరకు వచ్చేసిన. రూమ్ ఆల్రెడీ నేను పొద్దునే చెక్అవుట్ చేసేసి లగేజ్ అంతా రిసెప్షన్లో పెట్టేసిన, ఎందుకంటే ట్రైన్లో కూనూరు పోయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు లేట్ అవుతుంది అని చెప్పి. సో ఎట్లా ఇంక ఇక్కడ చేసేది ఏం లేదు కాబట్టి లగేజ్ తీసుకొని స్టార్ట్ అయిపోతాం కూనూరు.